హలో అండి, బాగున్నారా? చూడండి, ఇంక ఈరోజైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. కర్రీ వచ్చేసి ఈరోజైతే స్పెషల్ అండి. స్పెషల్ ఏమీ లేదు. ఇంకా చేపలు అయితే తీసుకున్నారండి నాన్న. నేను కొంచెం పని మీద ఊరు వెళ్తారు కదా, ఇంక నాన్న ఇంకా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు ఉన్నాయంట. చేపలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా నిన్న తీసుకొచ్చారు, ఈరోజు అయితే వండుతున్నాను. నిన్న ఏంటంటే పప్పు గోంగూర వేసానండి. నేను కర్రీ చేశాను, వంట చేసిన తర్వాత చేపలు తీసుకొచ్చారండి. ఇంకా మళ్ళీ చేపల కూర వండితే పప్పు వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఇంక నేనైతే చేపల కూర అయితే చేయలేదండి. చేయకుండా వాటిని శుభ్రంగా కడిగేసి ఉప్పు కలిపి వాటికి ఫ్రిడ్జ్లోనైతే పెట్టామండి. ఇంకా పప్పు అయితే సరిపోయింది నిన్న. ఇంక ఈ రోజు లంచ్కి వచ్చేసి నేను చేపల పులుసు చేపల వేపుడు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. చూడండి, మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాను. ఈ ప్రాసెస్ చాలా కష్టమైందండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టానండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్లో పెట్టాక బాగా గడ్డలాగా అయిపోయిందండి, అస్సలు కరగట్లేదు. గంట, హాఫ్ అన్ అవర్, గంట సేపు అయితే పట్టిందండి నార్మల్కి వచ్చే టయానికి. అసలు చాలా పని వేస్ట్ అయిపోయిందండి. చాలా లేట్ అయింది ఈరోజు లంచ్ అయితే నాకు. ఇక అలాగా అవన్నీ కరిగిపోయినాయండి. అటు చేసి ఇటు చేసి కొంచెం మామూలు నీళ్ళల్లో పెట్టి అటు చేసి ఇంకా వాటిని గట్టి పీకి లాగి శుభ్రంగా చేసి బయటికి మొత్తం మళ్ళీ కడిగి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చూడండి, పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చింతపండు పులుసు పోసి చేస్తానండి. ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి, పులుసు అయితే మరుగుతుందండి. ఫస్ట్ కళాయిలో వేసానండి. కళాయిలో పెట్టాక కళాయిలో ఎక్కువలాగా అనిపించింది. పొంగిపోద్దని చెప్పేసి మళ్ళీ వేరే కలర్ షిఫ్ట్ చేసుకున్నదంతా ఇంకా బాండీలోని మరిగిస్తున్నానండి. చారు అయితే మరుగుతుందండి, చేపల పులుసు. ఇక ఫ్రైకి వచ్చేసి చూడండి, పెద్ద పెద్ద ముక్కలు కొట్టారండి. ఒక 5-6 ముక్కలు తీసుకొని దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ కలిపేసుకొని కరివేపాకు ఒక 10 నిమిషాలు పావుగంట పక్కన పెట్టేసుకొని ఇంక వాటిని అయితే షాలో ఫ్రై లాగా చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ ఇంకా పకోడీలు వేస్తారు కదా, డీప్ ఫ్రై లాగా చేయకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని పెనం మీద షాలో ఫ్రై లాగా అయితే చేశానండి. చాలా బాగా కుదిరిందండి. కారంగా చాలా బాగుందండి. ఇక చేపల పులుసు, చేపలు వేపుడైతే చాలా కుదిరింది. మంచిగా చూశారు కదా, ఇక చేపల పులుసు మంచి కలర్ఫుల్గా ఉందండి. అబ్బా, ముక్కలండి పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించారండి. చెన్నై కొడితే బాగుండేది కదా, ఇది పెద్ద చేప అనుకుంటండి. ఇంకా ముక్కలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అన్నం అయితే పెట్టిస్తున్నానండి ఇక మా వాళ్ళకైతే. ఇక లంచ్ టైం అయితే చాలా దాటిందండి, 2 అయితే అవుతుందండి. ఇంక ఈ చేపల మూలాన చాలా లేట్ అయిందండి. గడ్డలు కట్టినాయండి చేపలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది, 2 అయితే అవుతుందండి. చూడండి, చేపల వేపుడు, చేపల పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లేట్ అయితే లంచ్ ప్లేట్ అయితే చాలా బాగుందండి. ఈ రోజైతే వేడి వేడి రైస్, చేపల పులుసు, చేపల వేపుడు అండి. మా లంచ్కి వచ్చేసి ఇదేనండి. చూశారు కదా, ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. చూడండి, అబ్బా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉందండి. పులుసు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రొయ్యలకి ఇంకా కలర్ఫుల్గా ఉందండి. అగో చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకైతే. చిక్కగా గ్రేవీ అయితే చిక్కగా ఉంది. పులుసు అయితే పుల్లగా చిక్కని పులుసు అండి. చేపల పులుసు చూడండి చిక్కగా చేస్తున్నానండి. అదివరకు కొంచెం పులుసులాగా నీళ్ళలాగా చేసేదండి. అలాగైతే కొంచెం ఇష్టపడట్లేదు. అందుకే కొంచెం గ్రేవీ టైప్లోనే, చిక్కగా గ్రేవీ టైప్లోనే అయితే చేస్తున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. యమ్మీగా ఉంది కదా, చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. రియల్గా చూస్తేనండి అసలు కళ్ళు చెదిరిపోతుందండి, అంత కలర్ఫుల్గా ఉందండి ఈ రోజు అయితే చేపల పులుసు. వీడియోలో చూస్తుంటే అంత కలర్ఫుల్గా ఉంది కదా. పెద్ద పెద్ద ముక్కలండి, ఒక్క ముక్క తింటేనే కడుపు నిండిపోతుందండి. కడుపు నిండిపోద్దండి, అంత పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించారండి. పెద్ద చేప ఫ్రై ముక్క ఒకటి, ఇంక ఈ చేపల పులుసు ముక్క ఒకటి వేస్తే అసలు కడుపు నిండిపోద్దండి. ఎక్కువ అయిపోద్ది ఈరోజు చేపల కూరతో తింటే కడుపు అయితే. అంత బాగుందండి ఈరోజు అయితే. లంచ్ ప్లేట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. చూశారు కదా, అదొక ముక్క ఇదొక ముక్క తిని కొంచెం రైస్ పెట్టుకొని తింటే అసలుకి చాలా బాగుంటుందండి. ఓకేనా, మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.